మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 7వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. క్రిటిక్స్ నుంచి కూడా భిన్నమైన రివ్యూలు వస్తున్నాయి. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు వరుణ్ తేజ్కు మాత్రం ఓ మోస్తరు ఓపెనింగ్ లభించినట్లు కలెక్షన్ ట్రెండ్స్ చెబుతున్నాయి. మరి కొరియన్ కనకరాజు ఫస్ట్ డే ఎంత వసూలు చేసింది? ప్రపంచవ్యాప్తంగా సినిమా పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డే ఇండియా కలెక్షన్స్ ఎంత? కొరియన్ కనకరాజు తొలి రోజు ఇండియాలో 3,95,00,000 రూపాయల నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనాలు చెబుతున్నాయి. ఇక గ్రాస్ విషయానికి వస్తే ఇండియాలో తొలి రోజు ఈ సినిమా సుమారు 4,50,00,000 రూపాయల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు. విదేశీ మార్కెట్లోనూ కొరియన్ కనకరాజు కు మంచి స్పందనే కనిపించింది. ఓవర్సీస్ నుంచి తొలి రోజు సుమారు 2 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్లు సమాచారం. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఈ సినిమా దాదాపు 6,50,00,000 రూపాయల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే మెజారిటీ షేర్. కొరియన్ కనకరాజు తొలి రోజు వసూళ్లలో ప్రధాన భాగం 2 తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి సుమారు 4 కోట్ల రూపాయల గ్రాస్ నమోదైనట్లు సమాచారం. ఇక ఇతర ప్రాంతాలను పరిశీలిస్తే కర్ణాటక నుంచి సుమారు 43 లక్షల రూపాయలు, తమిళనాడు నుంచి సుమారు 5 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఆక్యుపెన్సీ ఎలా ఉంది? కొరియన్ కనకరాజు మొత్తం 1,656 షోలలో ప్రదర్శితమైనట్లు సమాచారం. తొలి రోజు సినిమా సగటున 41% ఆక్యుపెన్సీ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా చూస్తే గుంటూరులో అత్యధికంగా 71%, విశాఖలో 59.5%, కాకినాడలో 57%, వరంగల్లో 54%, విజయవాడలో 51% ఆక్యుపెన్సీ నమోదైనట్లు సమాచారం. మార్నింగ్ షోలతో పోలిస్తే నైట్ షోలకు ప్రేక్షకుల నుంచి ఎక్కువ స్పందన వచ్చింది. మార్నింగ్ షోల ఆక్యుపెన్సీ సుమారు 27.83% ఉండగా, నైట్ షోలలో ఇది 57.42%కి చేరినట్లు తెలుస్తోంది. స్టార్ కాస్ట్ విషయానికి వస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్కు జోడీగా రితికా నాయక్ హీరోయిన్గా నటించారు. ప్రముఖ కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించారు. సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందించారు. మట్కా సినిమా తర్వాత దాదాపు 2 ఏళ్ల విరామం అనంతరం వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా మరోసారి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవాలని వరుణ్ తేజ్ ఆశిస్తున్నారు. ఇక తొలి రోజు కలెక్షన్స్ను చూస్తే సినిమాకు డీసెంట్ ఓపెనింగ్ లభించినట్లు చెప్పొచ్చు. అయితే వీకెండ్లో కలెక్షన్స్ ఎలా పెరుగుతాయి? మౌత్ టాక్ సినిమాకు ఎంతవరకు ప్లస్ అవుతుంది? చివరికి వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ చేరుతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.